మహనీయులు వెంకయ్యనాయుడు గారికి, ఈ కార్యక్రమానికి ప్రధాన కారకురాలైనటువంటి శోభారాజు గారికి, వేదిక నుంచి అలంకరించున్నటువంటి పెద్దలందరికీ కూడా, సభకు విచ్చేసిన పెద్దలకు నమస్కృతులు. సంగీతమపి సాహిత్యం స్వరస్వచ్ఛాః స్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యదాలోచనామృతం అని చెప్పి, సంగీతము సాహిత్యము ఇవి రెండు కూడా సరస్వతీదేవి యొక్క స్తనములండి. ఒకటి ఆపాతమధురం, సంగీతం ఉన్నదే అది అర్థం కావక్కర్లేదు, పాడుతూ ఉంటే ఆనందించేస్తాం, దానికి అర్థంతో పని లేదు. ఆ రాగ ఆలాపనతోనే మనం పరమానంద భరితులం అవుతాం. రెండవది ఆలోచనామృతం, ఆలోచిస్తేనే అర్థమయ్యేటటువంటిది సాహిత్యం. అటువంటి సంగీత సాహిత్యములు రెంటినీ కూడా మేళవించి తన పద కవితల యందు పరిపూర్ణత సాధించినటువంటి మహానుభావులు అన్నమాచార్యుల వారు. వారిని పురస్కరించుకుని వారి యొక్క కీర్తనలని యావత్ సమాజానికి అందిస్తూ ఉన్నటువంటి శోభారాజు గారు చాలా ప్రశంసనీయురాలు. ఒక్క విషయం మాత్రం మీ ముందు ఉంచి నేను సెలవు తీసుకుంటాను. ఆ అన్నమాచార్యుల వారు కానివ్వండి, వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, శోభారాజు గారు కానివ్వండి, ఇంతటి స్థాయిని అందుకోగలిగారు అంటే దాని వెనకాల అవిరళమైనటువంటి కృషి కారణం. కాబట్టి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లుగా ప్రతి వ్యక్తి కూడా సాధన చేస్తే అలా గొప్పవాళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏదో ఒక ప్రయోజనాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పొందాలి అనే దృష్టితో ఒక్క విషయాన్ని మీ అందరి ముందు, విద్యార్థులకే కాదు అందరికీ అవసరమైనటువంటి ఒక చిన్న సందేశాన్ని మీ ముందు ఉంచి సెలవు తీసుకుంటాను. ఒక కొండ మీద మన వాళ్ళు అన్నీ కూడా విషయాలు మనుషుల మీద చెప్పకుండా రాళ్ల మీద రప్పల మీద చెప్పారు. ఎందుకంటే మనుషుల ప్రభావం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. ఒక కొండ మీద పెద్ద బండ రాయి ఉన్నది, దాని పక్కన ఒక చిన్న బండ ఉన్నదండి. పైనుంచి ప్రవాహం వస్తోంది. ఈ చిన్న బండ అన్నది ఏమే పెద్ద బండ, లోకం ఎట్లా ఉంటుందో మనకి తెలియదు, ఒక్క మాట ఈ ప్రవాహంలో పడిపోయి లోకాన్ని గురించి తెలుసుకుందాం, సాధన ప్రయత్నం చేద్దాం అని చెప్పి అన్నది. పెద్ద బండ అబ్బా ఒళ్ళొలుస్తుంది, ఎందుకబ్బా నేను ఇక్కడే ఉంటాను, నేను రాను అన్నది. ఈ చిన్న బండ ప్రవాహంలో పడి కొట్టుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి నీళ్ల వల్ల, రాళ్ల వల్ల, ఇసుక వల్ల దెబ్బలు తింటూ అది నునుపెక్కి నది ఒడ్డున పడ్డది. ఆ నదికి స్నానానికి వచ్చాడు ఒక మహర్షి తన శిష్యులతో. ఈ రాయిని చూశాడు, ఇది చాలా నునుపెక్కి శివలింగంలాగా తయారైంది, మొక్కలు పోయి. దాన్ని చూసి ఆయన అన్నాడు శిష్యులతో, ఇదేదో స్వయంభూలింగము, తప్పకుండా మహత్తరమైనటువంటి ఈ లింగానికి ఒక ఆలయం కట్టి మనం ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పి శిష్యులతో చెబితే ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేశారు. వాళ్ళకి ఆలయ నిర్మాణంలో కాలిబండ అవసరమైంది. గుళ్ళోకి వెళ్ళటానికి పెద్ద కాలిబండ అవసరమయ్యి ఈ కొండ మీద నుంచే రాళ్ళన్నీ తెచ్చారు కాబట్టి పెద్ద బండని చూశారు, ఇది కాలిబండకి బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చి ఆ ఆలయానికి ముందు కాలిబండగా వేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దాని మీద కాలు పెట్టడం, లోపలికి వెళ్ళి ఈ లింగం మీద పూలు పెట్టడం. దాని మీద కాలు, దీని మీద పూలు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే కష్టాన్ని సహించి తాను కృషి చేసినందువల్ల, సాధన చేసినందువల్ల దానికి అటువంటి పూజనీయ స్థితి వచ్చింది. ఒళ్ళు అరుస్తుంది, ఇక్కడే పడుంటాను అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ బండకి అందరూ కాళ్ళు నెత్తిన పెట్టేటటువంటి దుస్థితే వచ్చింది. కాబట్టి సాధన వల్ల మీరు కూడా అంతటి మహనీయులు కాగలుగుతారు అని చెప్పి మనవి చేస్తూ, విద్యార్థులు కృషి చేసి మీరందరూ కూడా గొప్ప మహనీయ స్థానాన్ని అందుకోవాలి అని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
పెద్దలకు కృతజ్ఞతలతో సెలవు.